హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల బిర్యానీ చేద్దామండి. రొయ్యల బిర్యానీ చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఎంత బాగా కుదిరిందంటే ఇంకా తినే కొలది బాగా ఇంకా తినాలనిపించేంత బాగా కుదిరింది ఈ రొయ్యల బిర్యానీ. దీనికోసం నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. 750 గ్రామ్స్ అనేది రైస్ తీసుకున్నాను. దీని గురించి ఒక బౌల్లో రొయ్యలు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్టు, గరం మసాలా, నేను పలావ్ దినుసులు అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకొని అది కూడా కొంచెం మసాలా అనేది యూజ్ చేశాను. చిటికెడ పసుపు వేసుకొని పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని నేను గార్నిష్ చేసుకొని పక్కన ఒక ½ పెట్టుకున్నానండి. ½ బాగా అది మగ్గుతూ ఉన్నట్టు ఆ ముక్కలన్నిటికీ బాగా పడుతుంది, అది రొయ్యలన్నిటికీ బాగా పడుతుంది. అప్పుడు అది కమ్మగా ఉన్నట్టు ఉంటుందండి. నేను ఇంకో స్టవ్ మీద ఏం చేశానంటే ప్యాన్ పెట్టుకుని గార్నిష్ కోసం కొన్ని రొయ్యలు మళ్ళీ నేను మ్యారినేట్ చేసుకున్నాను. ఆ మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని కూడా నేను బాగా వేపుకొని వాటిని పక్కన పెట్టుకున్నానండి. ఆ వేపుకుని ఆ పలావ్ మీద గార్నిష్ చేసినప్పుడు చాలా అందంగా కనబడిందండి. నిజంగానే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. దీనికోసం అని చెప్పేసి నేను స్టవ్ మీద పలావ్ తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని దాని మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పలావ్ దినుసులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మనం తయారు చేసి పెట్టుకున్నాం రొయ్యల మ్యారినేట్ ఇదంతా వేసుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చానండి. ఎక్కువ కలపకూడదండి. ఎక్కువ కలపడం వలన రొయ్యలు అనేవి ఇరిగిపోతాయి. మనకు అలా రొయ్యలు అనేవి ఇరగకూడదంటే మనం ఎక్కువ కలపకూడదండి. చూస్తున్నారు కదా, అవి మగ్గుతున్నట్టు ఆయిల్ బయటకు వస్తున్నట్టు కనబడుతుంది కదండి. ఇలా అయిన తర్వాత మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. నేను మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్నాను, రొయ్యలు నీచు వాసన రాకుండా ఉండడానికి. ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి, సరిపోదేమోనని. దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇదంతా వేసుకొని మనం రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకుని నేను ఈ రొయ్యల మ్యారినేట్ మీద వేసేసుకొని ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసానండి. అలా వేయడం వల్ల పొడిలాడుతూ వస్తుంది పలావ్ అనేది, చాలా బాగుంటుందండి. మీరు కూడా చూడండి ఒకసారి. నీకు కింద మనకు ఆల్రెడీ ఈ సోక్ చేసిన రైస్లో కొంచెం వాటర్ ఉన్నట్టు, మళ్ళీ మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్లో కొంచెం పెరుగు ఉంటుంది కదండి. అందుకే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. గ్లాసున్నర కంటే తక్కువ వాటర్ వేసినా పర్వాలేదండి. అంటే గ్లాసున్నర కంటే అర గ్లాస్ మీద తక్కువ అలా వేసుకున్న పొడిలాడుతూ ఉంటుందండి. ఎందుకంటే మనకి పెరుగు కొంచెం సోక్ చేసిన బియ్యం వాటర్ ఉండడం వలన. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 15 మినిట్స్ తర్వాత మనం కానీ స్టవ్ దగ్గరికి వచ్చి చూసుకున్నామంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంకో ఇది దగ్గరగా అయిపోయిన తర్వాత మనం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వేపిన ఉల్లిపాయలు ఇవన్నీ గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకున్న తర్వాత వేపిన రొయ్యలను కూడా వేసుకుంటే అందంగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనం రైస్ తర్వాత వాటర్ వేసాం కదండి, అందులో సాల్ట్ వేసుకోవాలి, మర్చిపోవద్దు. వేపుకున్న రొయ్యలు అనేవి ఉన్నాయి కదండి, అవి గార్నిష్ చేసుకున్నాను, అలా పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకో ప్లేట్లో తీసుకుని కూడా గార్నిష్ చేసుకుంటానండి. ఎంతో టేస్టీ అయిన రొయ్యల బిర్యానీ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలాంటి ఎన్నో వీడియో గురించి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.